బాధ్యతారహితంగా ప్రభుత్వం తీరు, మరోవైపు ఉన్నతాధికారులు ప్రైవేట్ ఆసుపత్రులతో కుమ్మక్కై పేద మధ్యతరగతికి చెందిన రోగులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎస్ వీరయ్య ధ్వజమెత్తారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో శనివారం సిపిఎం జిల్లా రాష్ట్ర కమిటీలు భువనగిరిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రిని జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, రాష్ట్ర కార్యదర్శులు కుండమడుగు నరసింహ, బట్టుపల్లి అనురాధలు సందర్శించారు. పూర్తిగా పరిశీలించి ఆసుపత్రి స్థితిగతులపై ఆరా తీశారు. అన్ని వార్డులను తిరుగుతూ రోగులకు వైద్యం అందుతున్న తీరుపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వీరయ్య మీడియాతో మాట్లాడుతూ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో సిటీ స్కాన్ ఉన్నప్పటికీ లైసెన్స్ లేదు అనే కారణంగా నెలల తరబడి కాలయాపన చేయటం కేవలం ప్రైవేట్ ల్యాబ్లను బతికించడానికేనని ఆరోపించారు. ఆపరేట్ చేయడానికి లైసెన్స్ ఇప్పియలేని దుస్థితిలో ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన ఏజెంట్లు ఆసుపత్రిలో ఉంటూ తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా నడిపించుకుంటున్నారని, ఆ క్రమంలోనే కావాలని కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. పేరుకు మాత్రమే జిల్లా కేంద్ర ఆసుపత్రి అని, రాష్ట్రంలోని అధికార పార్టీ వైఫల్యం కారణంగా కనీస సదుపాయాలు, సౌకర్యాలు లేక రోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యం పట్ల నమ్మకం లేకనే ప్రాణాలను కాపాడుకోవడానికి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన రోగులు ప్రైవేట్ను ఆశ్రయిస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారని అన్నారు. జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ లేని కారణంగా వైద్యం అంతంత మాత్రమేనని, పూర్తిస్థాయి సిబ్బంది లేదు, ఉన్న సిబ్బంది నర్సులు, డాక్టర్లకు విశ్రాంతి గదులు లేకపోవడం, ముఖ్యంగా ఆసుపత్రి పరిపాలనా విభాగం పూర్తి స్థాయిలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంట మాటూరి బలరాం, కల్లూరి మల్లేశం, మాయ కృష్ణ, గడ్డం వెంకటేష్ తదితరులు ఉన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భువనగిరి జిల్లాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి కనిపించలేదు. పక్కనే హైదరాబాద్ ఉంది, ఆడికి పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. రెండో వైపు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్కి తగినటువంటి రెస్ట్ రూమ్ లేదు, డాక్టర్స్కి రెస్ట్ రూమ్ లేదు. ఇక నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి రోగులను పట్టించుకునేటోళ్ళు ఎవరు అనేది మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఆ రోగులు ఓపీ కోసం పెద్ద ఎత్తున క్యూలు, ఇరుకిరుకు కారిడార్స్లోనే ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నిలబడాల్సి వస్తుంది. ఒక చోట సరిపోలేదు కాబట్టి 2-3 చోట్ల పెట్టారు, ఇంకో 2-3 చోట్ల పెడతామని అంటున్నారు. అంటే సాధారణ రోగులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పేద రోగులు కొంచెం విశాలమైనటువంటి ప్రాంతంలో హాల్లో కూర్చోవడానికి క్యూలో ఎక్కువసేపు నిలబడే పరిస్థితి ఉండదు. కాబట్టి తగినటువంటి ఏర్పాట్లు ఉండాలి, ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ అవి లేవు. పేషెంట్లు కారిడార్స్లో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పోవాల్సిన పరిస్థితిగా ఉన్నది. అట్లనే వార్డులోకి పోయి చూస్తున్నాం. వార్డులో డాక్టర్స్ బాగా చూస్తున్నారు అని చెప్పారు, పేషెంట్ నర్సింగ్ స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు అని చెప్పారు. కానీ బాత్రూమ్స్ మాత్రం వరస్ట్గా ఉన్నాయి. ఆ బాత్రూంలో అడుగు పెడితే వాంతులు వస్తాయి, ట్రీట్మెంట్ చేయాల్సిందే. చిన్న పిల్లలు, మేము పీడియాట్రిక్ వార్డులో చూస్తే చిన్న పిల్లలను ఒకసారి ఆ బాత్రూమ్కు తీసుకుపోయిన తర్వాత ఇక పాలిచ్చినా తాగే పరిస్థితి లేదు, ఫుడ్ పెట్టినా తినే పరిస్థితి లేదు. మామూలుగానే చిన్నపిల్లలు తిండి తినిపించాలంటే తల్లి చాలా కష్టపడాలి. ఇక ఆ బాత్రూమ్కి నుంచి బయటకు వచ్చిన పిల్లలు అసలు తినడానికి, పాలు తాగడానికి సిద్ధంగా లేరని తల్లులు చెప్తున్నారు. కాబట్టి ఇన్సైడు వార్డుల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ ఇంత దరిద్రంగా ఉంటే లెట్రిన్లో నీళ్లు రావట్లేదు, ఫ్లష్ పనిచేయట్లేదు, వాష్ బేసిన్స్ వాసన బట్టి ఉన్నాయి. భువనగిరి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి భువనగిరి జిల్లాలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి కనిపించలేదు. పక్కనే హైదరాబాద్ ఉంది, ఆడికి పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. రెండో వైపు ప్రైవేట్ హాస్పిటల్స్ వైపు పోక తప్పని పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. ప్రభుత్వం తక్షణం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నర్సింగ్ స్టాఫ్కి తగినటువంటి రెస్ట్ రూమ్ లేదు, డాక్టర్స్కి రెస్ట్ రూమ్ లేదు. ఇక నిరుపేద కుటుంబాల నుంచి వచ్చేటువంటి రోగులను పట్టించుకునేటోళ్ళు ఎవరు అనేది మనం సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఆ రోగులు ఓపీ కోసం
పెద్ద ఎత్తున క్యూలు, ఇరుకిరుకు కారిడార్స్లోనే ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ నిలబడాల్సి వస్తుంది. ఒక చోట సరిపోలేదు కాబట్టి 2-3 చోట్ల పెట్టారు, ఇంకో 2-3 చోట్ల పెడతామని అంటున్నారు. అంటే సాధారణ రోగులు, గ్రామాల నుంచి వచ్చినటువంటి పేద రోగులు కొంచెం విశాలమైనటువంటి ప్రాంతంలో హాల్లో కూర్చోవడానికి క్యూలో ఎక్కువసేపు నిలబడే పరిస్థితి ఉండదు కాబట్టి తగినటువంటి ఏర్పాట్లు ఉండాలి. ఏ గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఉండాలి. కానీ ఇక్కడ అవి లేవు. పేషెంట్లు కారిడార్స్లో ఒకళ్ళనొకళ్ళు తోసుకుంటూ పోవాల్సిన పరిస్థితిగా ఉన్నది. అట్లనే వార్డులోకి పోయి చూసాం. వార్డులో డాక్టర్స్ బాగా చూస్తున్నారు అని చెప్పారు, పేషెంట్ నర్సింగ్ స్టాఫ్ బాగా పనిచేస్తున్నారు అని చెప్పారు. కానీ బాత్రూమ్స్ మాత్రం వరస్ట్గా ఉన్నాయి. ఆ బాత్రూంలో అడుగు పెడితే వాంతులు వస్తాయి, ట్రీట్మెంట్ చేయాల్సిందే. చిన్న పిల్లలు, మేము పీడియాట్రిక్ వార్డులో చూస్తే చిన్న పిల్లలను ఒకసారి ఆ బాత్రూమ్కు తీసుకుపోయిన తర్వాత ఇక పాలిచ్చినా తాగే పరిస్థితి లేదు, ఫుడ్ పెట్టినా తినే పరిస్థితి లేదు. మామూలుగానే చిన్నపిల్లలు తిండి తినిపించాలంటే తల్లి చాలా కష్టపడాలి. ఇక ఆ బాత్రూమ్కి నుంచి బయటకు వచ్చిన పిల్లలు అసలు తినడానికి, పాలు తాగడానికి సిద్ధంగా లేరని తల్లులు చెప్తున్నారు. కాబట్టి ఇన్సైడు వార్డుల్లో ఉన్నటువంటి బాత్రూమ్స్ ఇంత దరిద్రంగా ఉంటే లాట్రిన్లో నీళ్లు రావట్లేదు, ఫ్లష్ పనిచేయట్లేదు, వాష్ బేసిన్స్ వాసన